వెల్కమ్ వ్యూయర్స్. 2023 H1B లాటరీ ప్రాసెస్ అఫీషియల్గా కంప్లీట్ అయింది. దీనిపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి చాంద్ పర్వతన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు వెల్కమ్ అండి. Thank you, Krishna Garu, and welcome to all the Myra viewers all across the world. చాంద్ గారు యాక్చువల్గా H1B లాటరీ సిస్టమ్ అఫీషియల్గానే కంప్లీట్ అయిందనే మాట చెప్తున్నారు. ఇంకా USCIS నెంబర్ రిలీజ్ చేయకపోయినా దీనిపై మరిన్ని వివరాలు మా వ్యూవర్స్కి అందిస్తారా? సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది USCIS దగ్గర నుంచి. సో అఫీషియల్లీ ద సెలక్షన్ ప్రాసెస్ హ్యాస్ కంప్లీటెడ్. సో ఈ ఇయర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్షన్స్ మాత్రం USCIS రిలీజ్ చేసింది. అఫీషియల్గా టోటల్ నెంబర్ అయితే చెప్పలేదు. సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ ద లాటరీ ఆ విషయం అయితే చెప్పలేదు, కానీ ద లాటరీ ప్రాసెస్ హ్యాస్ కంప్లీటెడ్. అండ్ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో ద కంపెనీస్ హ్యావ్ బిన్ నోటిఫైడ్ అండ్ ఆ లిస్టులు అయితే బయటకు వచ్చేసాయి. సో జనరల్గా అంటే ఎంతమంది అంటే సెలెక్ట్ అయ్యారు అంటాగి టిపికలీ మనకి 85,000 వీసా నెంబర్స్ దే ఆర్ అవైలబుల్. అప్రాక్సిమేట్గా టిపికలీ ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే 85,000 కన్నా ఎంతో కొంత కొంచెం ఎక్కువ నెంబర్ తీస్తారు. సో దే డోంట్ ఎగ్జాక్ట్లీ పిక్ 85,000. ఎంతో కొంత ఎడిషనల్గా కొంచెం నెంబర్స్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే కొంచెం డినైల్స్ అవ్వచ్చు, కొందరు అప్లై చేయరు, ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ఫ్యాక్టర్స్. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఆ నెంబర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఇట్ విల్ బి రిలీజ్ డౌన్ ద లైన్ బై USCIS. సో అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏవైతే సెలెక్ట్ అయినాయో అవి అయిపోయినాయి. డెఫినెట్లీ అప్ టు సెకండ్ రౌండ్ ఆఫ్ ద లాటరీ ఇంకా కొత్త పేర్లు ఏమి తీయరు. ఆ సెకండ్ రౌండ్ అనేది ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఇట్ లైక్ లాస్ట్ ఇయర్, ఇట్ విల్ బీ ఇన్ జులై అగైన్. సో జులైలో మళ్ళీ కొందరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొత్త నేమ్స్ రావచ్చని. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి లాటరీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అండ్ నౌ ద ఫైలింగ్స్ కెన్ స్టార్ట్. ఓకే చంద్ గారు, ఓవరాల్గా పర్సంటేజ్ ఎలా ఉందండి ఈసారి? అంటే నెంబర్స్ ఇంకా రాలేదు, బట్ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓవరాల్గా ఈసారి అప్రూవల్ పర్సంటేజ్ ఎలా ఉందండి? షూర్ అండి. సో ఈ ఇయర్ డెఫినెట్లీ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కన్నా ఐ థింక్ రికార్డ్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చి ఉండాలి. సో మనకి లాస్ట్ ఇయర్ 308,000 అప్లికేషన్స్ అప్రాక్సిమేట్లీ వచ్చాయి అకార్డింగ్ టు USCIS. ఆ ప్రయర్ ఇయర్ 274,000 అప్రాక్సిమేట్గా వచ్చాయి ప్రయర్ ఇయర్. సో అప్రాక్సిమేట్గా 85,000 to 90,000 సెలెక్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. అయితే మేము మా దగ్గర వీ హ్యావ్ అ కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మా లా ఫర్మ్లో. సో మేము చూసిన దాన్ని బట్టి అరౌండ్ 30% పిక్ అయ్యాయి. అగైన్ ఈ 30%లో ఇఫ్ సమ్ కంపెనీ హ్యాస్ లాట్ ఆఫ్ మాస్టర్స్ ఎంప్లాయీస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మోర్ నాన్ మాస్టర్స్ రెగ్యులర్ కోటాలో ఉంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ యావరేజ్గా ఏంటంటే మేము మా దగ్గర ఉన్నది చూసిన దాన్ని బట్టి వీఆర్ సీయింగ్ అరౌండ్ 30% రేట్. సో 30% అంటే చాలా తక్కువ. సో అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 పీపుల్ హు ఆర్ అప్లయింగ్ ఓన్లీ 30 గాట్ సెలెక్టెడ్. సో డెఫినెట్లీ వాట్ దట్ మీన్స్ ఇస్ రికార్డ్ నెంబర్స్లో రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 308,000 వచ్చాయి. ఇయర్ డెఫినెట్లీ ఏంటంటే వీ వుడ్ హ్యావ్ గాట్ మోర్ దెన్ 308,000 రిజిస్ట్రేషన్స్. బట్ యాజ్ ఆఫ్ టుడే వీఆర్ లుకింగ్ ఎట్ అబౌట్ 30%. సో 30% కన్నా ఎక్కువ వచ్చి ఉంటే ఎవరికన్నా కంపెనీస్కి దే ఆర్ అబౌవ్ యావరేజ్ ఫర్ ష్యూర్ ఉన్న రేట్ కన్నా. బిలో 30 వచ్చి ఉంటే ప్రాబబ్లీ దే ఆర్ ఇన్ లైన్ ఆర్ లిటిల్ బిలో ద యావరేజ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వీఆర్ కరెంట్లీ హ్యావింగ్. ఇదేంటంటే మా లా ఫర్మ్లో ఉన్న డేటా. రియల్ నెంబర్స్ అనేది ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ USCIS టు రిలీజ్. అసలు ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని పిక్ అయ్యాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్ విల్ బి క్లియర్. ఓకే చంద్ గారు, ఇప్పుడు చాలా మంది మనకి మెయిల్స్ కూడా చేశారు, అట్లాగే కమెంట్స్ కూడా పెట్టారు ప్రీవియస్ వీడియోలో. అప్రూవల్ అనేది లాటరీలో సెలెక్ట్ అయితే ప్రాసెస్ ఏంటి, మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది మేము సెలెక్ట్ అయ్యామని అనేది చాలా మంది అడుగుతున్నారు. దీనిపై మీరు కొంచెం డీటెయిల్గా చెప్తారా? షూర్ అండి. సో ఇప్పుడు లాటరీలో అంటే ఎవ్రీ పర్సన్ హూ హెస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ ద లాటరీ వాళ్ళకి ఒక ర్యాండమ్ నెంబర్ అసైన్ అయి ఉంటుంది. అయితే అది ఎలా చూసుకోవచ్చు అంటే my.uscis.gov అనే వెబ్సైట్లో ప్రతి కంపెనీకి దే షుడ్ హ్యావ్ క్రియేటెడ్ అన్ అకౌంట్. సో ఒక కంపెనీకి అకౌంట్ ఉంటుంది. సో ఆ కంపెనీ అకౌంట్ తోటి లాగిన్ అయితే మొత్తం వాళ్ళు రిజిస్టర్ చేసిన పేర్లన్నీ కనబడతా ఉంటాయి. ఎంప్లాయీస్ కెనాట్ గో టు వెబ్సైట్ డైరెక్ట్లీ అండ్ చెక్ దర్ స్టేటస్. ఆ ఫెసిలిటీ లేదు. ఓన్లీ ఎంప్లాయర్ మాత్రమే సైట్లోకి లాగిన్ అయితే my.uscis.gov అని పేర్లు కనపడతా ఉంటాయి. ఆ పేరుల్లో స్టేటసెస్ ఉంటాయి అనమాట. సో జనరల్గా రిజిస్టర్ అయితే ద స్టేటస్ విల్ షో యాజ్ సబ్మిటెడ్. సో ఆ పోర్టల్లో కనుక సబ్మిటెడ్ అని
ఒక పేరు పక్కన ఉంటే దట్ మీన్స్ సంబడీస్ నేమ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ ద లాటరీ. అంటే డబ్బులంతా కరెక్ట్‌గా కట్టారు. ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ప్రాపర్‌లీ. సబ్మిటెడ్ అనే ఇది కనపడితే. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ స్టేటస్ హ్యాస్ చేంజ్డ్ టు సెలెక్టెడ్. సో, ఆ సబ్మిటెడ్ నుంచి సెలెక్టెడ్‌కి మారాలి. మారితే దే హావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ ద లాటరీ. మారి మ అయితే ఆ సబ్మిటెడ్ నుంచి సెలెక్టెడ్ కింద మారితే పక్కన ఒక నోటీస్ కూడా వస్తుంది. సో, ఆ నోటీస్ అనేది ఈ అది డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో ద కంపెనీ నేమ్, సంబడీస్ డేట్ ఆఫ్ బర్త్, సంబడీస్ పాస్‌పోర్ట్ నంబర్ అవన్నీ ఉంటాయన్నమాట. రేపు మనం ఆ నోటీస్ తీసుకొని వి హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ ద యాక్చువల్ హెచ్-1బీ పిటిషన్. సో, సెలెక్ట్ అయితే ఎంప్లాయర్ విల్ బి ఏబుల్ టు డౌన్‌లోడ్ దట్ నోటీస్. సెలెక్ట్ అవ్వకపోతే మనకి ఆ పోర్టల్‌లో కనపడతా ఉంటుంది. ఇంకా ఆ స్టేటస్ ఇట్ విల్ షో యాస్ సబ్మిటెడ్. ఎందుకు ఇట్ విల్ షో యాస్ సబ్మిటెడ్ అంటే మనకి రేపు ఫ్యూచర్‌లో సెకండ్ లాటరీ ఉండొచ్చు, థర్డ్ లాటరీ ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. సో, ఈ సెకండ్, థర్డ్ ఈ లాటరీస్ అయ్యే వరకు ఇట్ విల్ కంటిన్యూ టు షో యాస్ సబ్మిటెడ్. మొత్తం ఆ లాటరీస్ అన్నీ అయిపోయిన తర్వాత దట్ సబ్మిటెడ్ విల్ బికమ్ నాట్ సెలెక్టెడ్. సో, యాస్ ఆఫ్ టుడే ఇఫ్ యూ ఆర్ సీయింగ్ యువర్ నేమ్ యాస్ సబ్మిటెడ్ మనకేంటంటే ఇంకా ఛాన్స్ ఉంది. సెకండ్ లాటరీ ఆర్ థర్డ్ లాటరీలో దేర్ ఇస్ స్టిల్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్స్. సబ్మిటెడ్ అని గనక చూడకపోతే దెన్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ. సెలెక్టెడ్ అని చూస్తే యూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద లాటరీ, యూ ఆర్ గుడ్ టు గో. గుడ్ టు ఫైల్ ఫర్ ద హెచ్-1బీ స్టార్టింగ్ ఫ్రమ్ April 1st. ఓన్లీ థింగ్ ఏంటంటే June 30th ఇస్ ద డెడ్‌లైన్. సో, June 30th లోపల మనం యాక్చువల్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఓకే చాంద్ గారు. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన ఆళ్ళు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటండి? సో, కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద సెలెక్టెడ్ అప్లికెంట్స్. సో, సెలెక్ట్ అయిన తర్వాత అసలు ద రియల్ థింగ్ స్టార్ట్స్. సో, రియల్ థింగ్ ఏంటంటే ఫైలింగ్ ఫర్ ద హెచ్-1బీ పిటిషన్. సో, ఇప్పుడు సెలెక్ట్ అయింది మన అప్లికేషన్. నెక్స్ట్ థింగ్ అప్లై ద హెచ్-1బీ పిటిషన్. సో, ఈ హెచ్-1బీ పిటిషన్ అనేది ఓన్లీ ద ఎంప్లాయర్ కెన్ ఫైల్. ఎంప్లాయీ విల్ నాట్ ఫైల్. సో, ఈవెన్ ఒక ఎంప్లాయీ సంతకం కూడా ఉండదు. సో, మొత్తం హెచ్-1బీ పిటిషన్‌లో ఎంప్లాయీ డస్ నాట్ సైన్ ఎనీవేర్. ఓన్లీ ద ఎంప్లాయర్ హ్యాస్ టు సైన్ అండ్ దర్ అటార్నీ హ్యాస్ టు సైన్. సో, ఈ హెచ్-1బీ పిటిషన్ అనేది ఇట్ ఈస్ అ పిటిషన్ దట్ ఈస్ సబ్మిటెడ్ బై ద ఎంప్లాయర్. సో, ఎంప్లాయీ సబ్మిషన్ దాంట్లో స్పెసిఫిక్‌గా సిగ్నేచర్ పెట్టే రోల్ ఏమి ఉండదు. అండ్ వాట్ దట్ మీన్స్ ఇస్ దే ఆర్ వర్కింగ్ క్లోజ్‌లీ విత్ దేర్ ఎంప్లాయర్. సో, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ చాలా క్లోజ్‌గా వర్క్ చేయాలి. నంబర్ 1 ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్‌సీఏ ఫైల్ చేయాలి. సో, టు ఫైల్ ఎనీ హెచ్-1బీ పిటిషన్ ఫస్ట్ ఇనీషియల్‌గా ఎల్‌సీఏ లేబర్ కండిషన్ అప్లికేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి ఫైల్ చేయాలి. సో, ఎంప్లాయర్ విల్ టిపికలీ గెట్ దట్ స్టెప్ డన్. అది స్టెప్ నంబర్ 1 ఫైల్ ద ఎల్‌సీఏ. సో, నెక్స్ట్ స్టెప్ ఎల్‌సీఏ సర్టిఫై అయిపోయిన తర్వాత సో, ఎల్‌సీఏ అనేది ఇట్ విల్ డెఫినెట్‌లీ గెట్ సర్టిఫైడ్. ఎల్‌సీఏ సర్టిఫై అయిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ప్రిపేరింగ్ ద హెచ్-1బీ పిటిషన్, ఫైలింగ్ ద హెచ్-1బీ పిటిషన్ అప్రోప్రియేట్‌లీ. అయితే దీంట్లో క్రిటికల్ థింగ్ ఏంటంటే ఎంప్లాయీ సైడ్ నుంచి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పాస్‌పోర్ట్ కాపీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఇమ్మీడియేట్‌గా ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు యువర్ ఎంప్లాయర్ అండ్ మేక్ ష్యూర్ యూర్ గివింగ్ ద ట్రాన్స్‌క్రిప్ట్స్ అండ్ ఆల్సో ద డిగ్రీ కాపీ. కొందరు ఏం చేస్తారంటే యాక్సిడెంటల్‌గా మార్క్ షీట్స్ ఉంటాయి గానీ డిగ్రీ కాపీ ఒక్కోసారి దగ్గర పెట్టుకోరు. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ క్రిటికల్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో యాస్ సూన్ యాస్ పాసిబుల్ దే షుడ్ గెట్ దేర్ డిగ్రీ కాపీస్, దే షుడ్ గెట్ దేర్ మార్క్ షీట్స్, దే షుడ్ గెట్ దేర్ పాస్‌పోర్ట్స్ అండ్ ఇమ్మీడియేట్‌లీ సబ్మిట్ ఇట్ టు దేర్ ఎంప్లాయర్. నంబర్ 1. నంబర్ 2 దే హావ్ టు క్లోజ్‌లీ వర్క్ విత్ దేర్ ఎంప్లాయర్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ జాబ్ టైటిల్ ఏంటి? వాళ్ళ సాలరీ ఏంటి? వాళ్ళ జాబ్ డ్యూటీస్ ఏంటి? దిస్ ఇస్ వాట్ ద ఎంప్లాయర్ విల్ బి వర్కింగ్ వెరీ, వెరీ యాక్టివ్‌లీ. సో, ఏంటంటే ఎంప్లాయర్ తోటి వెరీ క్లోజ్‌లీ వర్క్ విత్ దెమ్ అండ్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ ఫైనలైజ్డ్. సో, ఇవన్నీ ఫైనలైజ్ అయిపోతే ఫైలింగ్ ద హెచ్-1బీ ఇస్ నాట్ దట్ కాంప్లెక్స్. అంటే ఇవాళ రెడీ అనుకుంటే ఇన్ అబౌట్ 10 days యూ కెన్ గెట్ ద హెచ్-1బీ ఫైలింగ్ డన్. And that is what everybody who has been selected in the lottery should be doing. Work very closely with your employer, get all these documents out to your employer and push your employer to file the petition very, very quickly. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకి 90 days ఉన్నాయి కదా అని చెప్పి స్లో చేస్తారు. Do not procrastinate. It is very, very critical that you apply your petition as quickly as possible. ఎందుకంటే మీరు ఎర్లీగా ఫైల్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందు అప్రూవల్ ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. మీరు ప్రీమియం ప్రాసెసింగ్‌కి డబ్బులు వేస్ట్ చేయవసరం లేదు. నంబర్ 2 మీరు ఇండియాలో స్టాంపింగ్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇన్ ఇండియా. సో, ఎవ్రీథింగ్ విల్ బికమ్ క్వికర్. ఏదైనా ఆర్ఎఫ్ఈ పడితే డౌన్ ద లైన్ తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇట్స్ ఎ ఈజీ ప్రాసెస్ బట్ యూ వర్క్ విత్ యువర్ ఎంప్లాయర్ అండ్ గెట్ థింగ్స్ డన్ రైట్ అవే. సో, ద బిగ్ థింగ్ ఈస్ గెట్ ద పిటిషన్ ఫైల్డ్. డు నాట్ ప్రొక్రాస్టినేట్.
ఓకే. థ్యాంక్ యూ చాంద్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీస్ సజెషన్స్. అండ్ మనకి చాలా ఈమెయిల్స్ కూడా వచ్చినాయండి. అట్లాగే కమెంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది H1B లాటరీకి అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంచెం పొరపాట్లు జరిగినాయి. ఇయర్‌లో మంత్స్ గావచ్చు, ఏదన్నా గావచ్చు. దీన్ని ఇప్పుడు సెలెక్ట్ అయిన ఆళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సబ్మిషన్‌లో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చండి? షూర్ అండి. సో ఇది ఎవ్రీ ఇయర్ అవుతా ఉంటాయి. ఏంటంటే రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఐదర్ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఫస్ట్ పడి డేట్ తప్పు పడి లేకపోతే యాక్సిడెంటల్‌గా ఇయర్ తప్పు పడి అది ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ లాటరీ అయిపోయిన తర్వాత చూసుకుంటాం. లాటరీ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆ సెలక్షన్ నోటీస్‌లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్. ఎందుకంటే ఒక్కోసారి నేమ్‌లో కూడా స్పెల్లింగ్‌లో కూడా తప్పొస్తా ఉంటుంది. అయితే బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ లాస్ట్ ఇయర్ గాని, ఆ ముందు ఇయర్ గాని ఏం జరిగింది? What we have seen is we always tell, do not make any mistake. Mistakes probably will not be accepted. అని చెప్తాం ఎందుకంటే దే హ్యావ్ USCIS హ్యాస్ అ డిస్క్రిషన్. బట్ ప్రాక్టికల్‌గా నేను లాస్ట్ ఇయర్ అండ్ ఆ ముందు ఇయర్ చూసింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ ద సెలక్షన్ నోటీస్ హ్యాడ్ అ మిస్టేక్ మీరు రేపు హెచ్1బి ఫైల్ చేసే టైంలో మీరు కరెక్ట్ పేరు పెట్టండి. హెచ్1బి పిటిషన్‌లో I-129లో కరెక్ట్ నేమ్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్‌గా పెట్టండి. పెట్టి రైట్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్. ఎందుకంటే మీకు పాస్‌పోర్ట్ నంబర్ ఉంటుంది గనక యూ విల్ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్. లుక్ ద పాస్‌పోర్ట్ నంబర్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓన్లీ ఇట్స్ ఎ మైనర్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ అని చెప్పి పుట్ ఎ స్మాల్ ఎక్స్‌ప్లనేషన్. అట్‌లీస్ట్ లాస్ట్ ఇయర్ అండ్ ఆ ముందు ఇయర్ ఎందుకంటే మనకు 2 ఇయర్స్ నుంచి లాటరీ స్టార్ట్ అయింది. ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్. సో లాస్ట్ 2 ఇయర్స్ అయితే అట్‌లీస్ట్ మేము చేసిన కేసెస్‌లో ఈవెన్ సెలక్షన్ నోటీసెస్‌లో ఏమన్నా చిన్న మైనర్ టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ ఉన్నా కూడా వెన్ ఐ సే టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ మిస్టేక్స్ యాస్ ఇట్ రిలేట్స్ టు ద నేమ్, మైనర్ మిస్టేక్స్ యాస్ ఇట్ రిలేట్స్ టు ద డేట్ ఆఫ్ బర్త్. ఇలాంటివైతే యూఎస్సిఐఎస్ దే డిడ్ నాట్ హెరాసెస్. హెచ్1బి పిటిషన్ ఫైల్ చేసిన టైంలో క్లారిఫికేషన్ ఇస్తే అప్రూవల్ టైంలో వాళ్ళు కరెక్ట్‌గానే అప్రూవల్స్ ఇచ్చారు. సో దే డిడ్ నాట్ క్రియేట్ ఎనీ బిగ్ డీల్. సో వాట్ దట్ మీన్స్ ఇస్ ఎవరికన్నా సెలక్షన్ నోటీసెస్‌లో మైనర్ టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ ఉంటే మై హంచ్ ఇస్ దే ప్రాబబ్లీ విల్ నాట్ కాజ్ ఎనీ మేజర్ ఇష్యూ అన్లెస్ పాస్‌పోర్ట్ నంబర్‌లో గనుక ఏదైనా మేజర్ మిస్టేక్ ఉన్నా ఆర్ కంపెనీ ఎఫ్ఏఎన్‌లో ఏదైనా మేజర్ మిస్టేక్ ఉన్నా తప్ప మిగతా వాటిలో మోర్ దెన్ లైక్లీ దే విల్ బి లీనియంట్ అండ్ దే విల్ ప్రాబబ్లీ నాట్ కాజ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఓకే చాంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీరేదైనా సజెషన్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయా? యాహ్! ష్యూర్ అండి. సో ఓవరాల్ ఏంటంటే మనకిప్పుడు 2 టైప్ ఆఫ్ హెచ్1బి అప్లికేషన్స్ వస్తాయి. ఒకటి సంబడీ ఈస్ ఆల్రెడీ ఇన్ యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ స్టూడెంట్ ఆర్ సంబడీ ఆర్ ఓపీటీ ఆర్ ఇన్ అదర్ స్టేటస్ యూఎస్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేస్తారు. లేకపోతే కొందరు లాటరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఇండియాలో దే ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ బిగ్ కంపెనీస్. సో మనకి 2 కేటగరీస్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి రేపు. మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్‌లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉండి దే ఆర్ ఫైలింగ్ ఫర్ హెచ్1 చేంజ్ ఆఫ్ స్టేటస్ టు హెచ్1 వాళ్ళు తీసుకోవాల్సిన మేజర్ స్టెప్ ఏంటంటే వన్స్ యువర్ హెచ్1బి ఈస్ ఫైల్డ్ యూ కెనాట్ ట్రావెల్ అవుట్ ఆఫ్ యూఎస్. ఎందుకంటే మీరు ఇఫ్ యూ ట్రావెల్ అవుట్ ఆఫ్ యూఎస్ ఆఫ్టర్ యువర్ హెచ్1బి ఈస్ ఫైల్డ్ యువర్ చేంజ్ ఆఫ్ స్టేటస్ విల్ బి డినైడ్. సో ఎవరికన్నా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మేక్ ష్యూర్ యూ ట్రావెల్ టు ఇండియా, కమ్ బ్యాక్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ అప్లై ఫర్ హెచ్1బి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఎనీబడి హూస్ ట్రావెలింగ్ ఆఫ్టర్ హెచ్1బి ఫైలింగ్ డెఫినెట్లీ టాక్ టు యువర్ అటార్నీ, గెట్ సమ్ గైడెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రావెల్ చేయొద్దు. వన్స్ హెచ్1బి ఫైల్ అయిపోయిన తర్వాత ట్రావెల్ చేయొద్దు. అలాగే యూఎస్‌లో ఉన్న ఎంప్లాయీస్ సో ఇన్ అడిషన్ టు పుట్టింగ్ యువర్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ పాస్‌పోర్ట్ పీపుల్ ఇన్ యూఎస్ ఆల్సో హ్యావ్ టు ప్రూవ్ దే ఆర్ మెయింటైనింగ్ వాలిడ్ స్టేటస్. సో యూఎస్‌లో ఎవరైనా ఎఫ్1 స్టేటస్‌లో ఉంటే ఆర్ ఓపీటీ ఆర్ సీపీటీలో ఉంటే they also have a burden to show that they're maintaining a proper OPT, a proper CPT status. సో అది వెరీ హైలీ క్రిటికల్. అండ్ వాట్ దట్ మీన్స్ ఇస్ మీరు మీ పే స్టెప్స్ కానీ మీ ఓపీటీ డాక్యుమెంట్స్ కానీ యు ఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ దెమ్. సో మేక్ ష్యూర్ యూర్ ఆల్సో ఇంక్లూడింగ్ దోస్ డాక్యుమెంట్స్. అలాగే ఇండియా సైడ్ ఉన్న అప్లికెంట్స్ సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మేక్ ష్యూర్ యూ గెట్ యువర్ డాక్యుమెంట్స్ టు ద ఎంప్లాయర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మీరు అప్లికేషన్ తొందరగా పంపించేస్తే మీకు అప్రూవల్స్ ఫాస్ట్‌గా వస్తాయి. అండ్ వాట్ దట్ మీన్స్ ఇస్ మీకు అక్టోబర్ 1 నుంచి యూ కెన్ కమ్ ఇంటు ద కంట్రీ. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి మనకి హెచ్1బి వాలిడిటీ ఉంటుంది. సో ద సూనర్ యూ డూ ఇట్ మీరు ఎందుకంటే చాలా మంది దే హ్యావ్ టు గివ్ రిజిగ్నేషన్ నోటీసెస్ టు యువర్ ఎంప్లాయర్స్ అండ్ సో ఆన్. సో ద సూనర్ యూ గెట్ యువర్ అప్రూవల్స్ ద సూనర్ యుల్ బి ఏబుల్ టు ప్లాన్ ఫర్ స్టాంపింగ్, ద సూనర్ యుల్ బి ఏబుల్ టు ప్లాన్ ఫర్ గివింగ్ యువర్ నోటీసెస్ టు యువర్ ఎంప్లాయర్స్ అబ్రాడ్ అండ్ సో ఆన్. సో ఓవరాల్ వర్క్ వెరీ వెరీ క్లోజ్లీ విత్ యువర్ ఎంప్లాయర్స్. అడిగిన డాక్యుమెంట్స్ ఫాస్ట్‌గా ప్రొవైడ్ చేయండి.
అండ్ పుష్ యువర్ ఎంప్లాయర్స్. ఏంటంటే ఎంప్లాయర్స్ కూడా ఒక్కోసారి కొంచెం స్లో చేస్తారు ప్రాసెస్ని. సో పుష్ యువర్ ఎంప్లాయర్స్ టు యాక్ట్ క్విక్లీ. సో యాక్ట్ క్విక్లీ అంటే ఏమీ లేదు, ద సూనర్ యూ అప్లై ద సూనర్ యూ గెట్ ద పిటిషన్ అవుట్. మీకు మీ చేతిలో రిసీట్ ఉంది అంటే థింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే USCIS అప్రూవల్ రేట్ 96% ఆఫ్ ద కేసెస్ వర్ అప్రూవ్డ్. అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ వర్ అప్రూవ్డ్. సో ఇట్స్ గుడ్ న్యూస్. సో అప్లికేషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా వెళ్ళాలి. వెళ్తే మోర్ దెన్ లైక్లీ ద కేస్ విల్ బి అప్రూవ్. నేను నా సైడ్ మోర్ దెన్ 2000 H1B పిటిషన్స్ ఫైల్ చేశాను లాస్ట్ 1 yearలో. ఐ హ్యాడ్ 99% సక్సెస్ రేట్. సో అంటే అక్రాస్ ద బోర్డ్, ఐ డోంట్ సే ఓన్లీ విత్ ఆర్ లా ఫర్మ్, అక్రాస్ ద బోర్డ్ ద అప్రూవల్ రేట్ వాస్ వెరీ వెరీ హై లాస్ట్ ఇయర్. అంటే USCIS వాళ్ళే చెప్పారు 96% అప్రూవల్ రేట్ ఉందని. సో ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ అప్లికేషన్ ఫాస్ట్గా అప్లై చేసేయండి. డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్. ఎందుకంటే మీరు అప్లై చేస్తే USCIS క్వాలిఫికేషన్స్ అన్ని బాగుండి కంపెనీ బాగుంటే more than likely they'll approve the case. So just get your petition out there. Hopefully everybody gets an approval. Stamping kuda what we are hearing lately is stamping kuda chala smooth ga avutunna India lo last couple of months lo. A lot of people will qualify for Dropbox, and even Dropbox ki qualify avana chala mandi kuda general ga entante things are getting faster, things are getting more streamlined. So all the best, get things done as quickly as possible. థ్యాంక్ యూ చంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ వ్యూవర్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదంటే info@myramedia.netకి మెయిల్ చేయండి. నెక్స్ట్ సెషన్లో చాంద్ గారిని అడిగి వాటిపై క్లారిఫికేషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.